కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన 7 సంవత్సరాల బాలుడు చికిత్స పొందుతూ ర్యాబిస్ సోకడంతో మృతి చెందాడు. గత నెల జూన్ 14వ తేదీన బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక వీధి కుక్క అకస్మాత్తుగా దాడి చేసి ముఖంపై ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని స్థానిక ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడలో ప్రాథమిక చికిత్స అనంతరం తదుపరి వ్యాక్సినేషన్ కోసం ఏలేశ్వరం ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే గత శనివారం బాలుడి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడికి ర్యాబిస్ సోకిందని, దానివలనే మృతి చెందాడని ధృవీకరించారు. బాలుడి మరణంతో లింగంపర్తి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వీధి కుక్కల సమస్యలను అరికట్టడంలో పంచాయతీ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వలనే ఈ అభాగ్య బాలుడు ప్రాణాలు కోల్పోయాడని వారు పంచాయతీ సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. లింగంపర్తి గ్రామంలో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అయితే రోడ్డు మీద వెళ్ళే, కనీసం బండి మీద వెళ్ళే వారిని కూడా వదలకుండా తరిమి కరవడం జరుగుతుంది. అయితే లింగంపర్తి ఊరి పేరు చెప్పి ఇంచుమించు ఒక 50-60 కుటుంబాలు అయితే కుక్క కాటుకు గురై ఉన్నారండి. అలాగే పొలాల్లో కూడా గేదెల్ని దూడలను కూడా ఇంచుమించు రైతులు లేని సమయంలో కుక్క వెళ్ళి కరవడం జరిగిందండి. కానీ అవి ఎందుకు మృతి చెందినాయి అన్నది తెలియకుండా ఎందుకో చనిపోయిందనేసి అనుకున్నారు రైతులు. కానీ చూసిన వాళ్ళు అయితే 1-2 గేదెలనే కరిసిందని అపోహపడ్డారండి. కానీ చాలా వాటిని కరిసింది ఆ కుక్క. అయితే ఈ కుక్కలను పట్టుకోవడానికి మరి అధికార యంత్రాంగం ఏం చేస్తుందో మాకు తెలియట్లేదండి. మరి ఎందుకంటే ఈ కుక్కలను పట్టుకోమని గత 4 సంవత్సరాల క్రితమే సెంట్రల్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా మరి ఈ కుక్కలను పట్టుకోవట్లేదు. మరి ఎందు నిమిత్తం అయితే పట్టుకోవట్లేదో మరి గవర్నమెంట్ మరి దీని మీద చర్య తీసుకోవాలనేసి మేము కోరుకోవడం జరుగుతుంది. ఇవాళ ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో చాలా బాధాకరమైన విషయం జరిగింది. 7 సంవత్సరాల బాబు కుక్క కాటికి గురై ఇవాళ మృతి చెందడం జరిగింది. అలాగే ఆ కుక్క కరిచిన బాబు చనిపోయాడు. అలాగే ఇప్పుడు ఆ కుక్క వైరస్ ఎన్నో కుక్కల్ని కరిచి ఉంటుంది. ఆ కుక్కలన్నిటికీ కూడా వైరస్ సోకి ఉంటుంది. ఆ కుక్కల్ని ఎవరిని కలిసినా చాలా ఇబ్బంది. ఆ కుక్కల్ని గవర్నమెంట్ చేయాలని చూస్తాం. త్వరగా పట్టుకోవాలని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని, అధికారుల దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్ళాలని కోరుతున్నాం. ఆ కుటుంబాన్ని కుక్కలను పట్టేసి అడవిలో వదిలేమని 4 సంవత్సరాల కిందటే కోర్టు తీర్పు ఎత్తేసింది సార్. అప్పటికి కూడా ఏ అధికారు కూడా కుక్క వైపు చూడలేదు. దారంతో పిల్లలతో వెళ్ళి కూడా పడిపోయి కాళ్ళు చేతి తిరిగిపోతున్నాయి. చేలో రైతులు కూడా దూడలను కట్టేసి ఇంటికి వచ్చేదని కుక్కలు తినేసి చాలా బాధాకరంగా బాధపడుతున్నారు. దీనివల్ల యాక్షన్ తీసుకోవడం వల్ల గవర్నమెంట్తో తెలుస్తలేదు, పంచాయతీ అధికారులతో తెలుస్తలేదు. మొత్తం మీద జనం మట్టికి చాలా ఇబ్బందులు పడి ఇవాళ 7 ఏళ్ళు బాలికడిని చేతిలో పెరిగి పిల్లలను కూడా 100 సంవత్సరాలు బతికివ్వండి కుక్కల వల్ల పాలైపోయి ఇవాళ శ్మశానంలో కప్పెట్టవలసి చాలా బాధాకరంగా జరిగింది మాకు. ఇది మీ దయచేసి ఛానల్ అన్నిటికీ పంపించేది గవర్నమెంట్కి కూడా దీన్ని పంపించేలా మీరు సెట్ చేస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. 7 సంవత్సరాల కుర్రాడిని కుక్క కరిచేసింది. అతను చచ్చిపోయినందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ అధికారులు వెంటనే స్పందించి ఇది కుక్కనే చాలామందిని కరిచింది, ఈ వైరస్ అంతా వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది, వీళ్ళందరినీ చెకప్లు చేయించి ఈ అధికారులు అందరూ బేగా దీని మీద స్పందించారని, మీ కుక్కలను కూడా బేగా పట్టుకుని స్కూల్కి వెళ్ళి పిల్లలు కూడా కరిచేస్తున్నారు. చాలామంది స్కూల్కి వెళ్ళినా కూడా భయపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద వెంటనే అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి. దీని మీద ఆ కుర్రాడి కుటుంబానికి ఆ కుర్రాడికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.